హాయ్ అండి. నేను మీ హేమలతని. ఈరోజైతే నేను మీకు లలితమ్మ పూజ మన దీపవర్ణన పూజ అనమాట ఇది. మా అక్క అయితే ఈ పూజ చేసుకుంటుంది అని చెప్పాను కదండీ. 32 రకాల పూలతో అయితే పూజ చేయాలన్నమాట. ఇప్పటికైతే మా అక్క 15 రకాల పూలతో అయితే పూజ చేసింది. ఈ వారం అయితే కాగడా మల్లె పూలు, అలాగే తెల్ల చామంతులు, పారిజాత పుష్పాలతో అయితే పూజ చేసుకుంటుంది. ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేశాను కదండి ఈ వీడియో అనేది, పూజ అనేది ఇలాగైతే మేము చేసుకుంటాము అని. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకోవచ్చు. మేమైతే ఈ పూజని ఇలాగ చేసుకుంటున్నాం అనమాట. అమ్మవారికి ఇలాగా అన్ని రకాల పూలతోని, మన దగ్గర ఏ పూలు ఉన్నాయో అంటే 32 రకాల పూలతో అయితే పూజ చేసుకోవాలి కదా. అన్ని రకాల పూలు ఒకేసారి మనకు దొరకవు కదండి. కాబట్టి కొన్ని అయితే పూలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడల్లా ఆ పూలతో అయితే పూజ చేసుకుంటున్నాము. ఇప్పటికైతే 15 రకాల పూలతో అయితే మా అక్క పూజ చేసింది. ఇలాగ ఉసిరికాయ దీపం అనేది పెట్టడం మంచిది కదండి, అమ్మవారికి కూడా ఇష్టం కదా. అలాగే ఇక్కడ నెయ్యి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాము. ముందు వినాయకుడి దీపం పెట్టేస్తాం కదా, అలాగే తాంబూలము, అలాగే తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతోని బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలాగ అమ్మవారిని ఒక పీట మీద పెట్టుకొని ఇలాగైతే పూజించుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత మంచిగా ధూపం అయితే ఇవ్వాలండి. అలాగే పాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మనకి ఎండిన పళ్ళు అంటే ఖర్జూరాలు, ఎండి కిస్మిస్ ఇవి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే మంచిదనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పూజ అంతా అయిన తర్వాత మనం లలితా సహస్రనామం అనేది కంపల్సరీగా అయితే మనం చదువుకోవాలి. ఇలాగ పులిహార అనేది నైవేద్యంగా అయితే పెట్టాము. అమ్మవారికి పులిహార కూడా చాలా ఇష్టం కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.